ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఈ ఆపరేషన్లో భారత్ యుద్ధ నైపుణ్యం, శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం గురించి అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆయుధ సంపత్తిని, యుద్ధ వ్యూహాలను ఆకాశానికెత్తేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ ఆరోపించింది. ఈ దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లను, ఉగ్ర స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో భారత్ పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. భారత్కు బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్తాన్ వద్ద లేదని స్పష్టం చేశారు జాన్ స్పెన్సర్. బ్రహ్మోస్ క్షిపణి భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి గంటకు 3600 కిలోమీటర్ల వేగంతో 300 నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా తాకగలదు. ఆపరేషన్ సింధూర్లో ఈ క్షిపణి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను, చైనా సరఫరా చేసిన HQ-9 సిస్టంలను సైతం చితక్కొట్టింది. దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ పాకిస్తాన్లోని కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఒక AWACS విమానాన్ని కూడా నాశనం చేసింది. ఈ విజయం భారత్ ఆయుధ సామర్థ్యానికి, యుద్ధ వ్యూహాలకు నిదర్శనంగా నిలిచింది. భారత్ ఈ ఆపరేషన్లో దాడి మరియు రక్షణ రెండింటిలోనూ అసాధారణ నైపుణ్యాన్ని చూపించిందన్నారు. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాళ్లు చేసినప్పుడు భారత్ రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో వాటిని అడ్డుకుంది. ప్రపంచ సైనిక శక్తుల ర్యాంకింగ్లో భారత్ 4వ స్థానంలో ఉంది. టాప్ 5లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణ కొరియా ఉన్నాయి. చైనా 3వ స్థానంలో ఉన్నప్పటికీ ఆపరేషన్ సింధూర్ విజయం భారత్ సైనిక బలాన్ని మరింత పటిష్టం చేసిందని సెన్సర్ విశ్లేషించారు. బ్రహ్మోస్ విజయం కారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా వంటి దేశాలు ఈ క్షిపణిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ భారత సైనిక చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం. ఇది కేవలం పాకిస్తాన్కు హెచ్చరిక మాత్రమే కాదు, ప్రపంచానికి భారత్ యొక్క ఆధునిక సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పింది.